ఆర్టిస్ట్‌గా ఈ రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేసి ఉంటారు కదా? డెఫినెట్‌గా అండి. ఇండస్ట్రీలో అందరూ ఒకలా ఉండరు. అద్భుతంగా పేమెంట్లు పర్ఫెక్ట్‌గా టైంకి ఇచ్చే ప్రొడ్యూసర్లు ఉన్నారు. హ్మ్. ఏ రోజుది ఆ రోజు క్లియర్ చేసే ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఈవెన్ చిన్న ప్రొడ్యూసర్‌లో కూడా చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా ప్రాంప్ట్ పేమెంట్స్ ఉంటాయి. కొన్ని పెద్ద బ్యానర్‌లోనో లేకపోతే నోటెడ్ బ్యానర్‌లు అనుకున్న వాటిల్లో కూడా పేమెంట్‌కి మనకి చుక్కలు చూపించి హ్మ్. నెలల తరబడి సాగదీసినవి ఉన్నాయి. అసలు విచిత్రంగా మాట్లాడి పేమెంట్ ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే రీసెంట్‌గానే ఒక మూవీకి నేను చేయడం జరిగింది. మూవీలో క్యారెక్టర్. అంటే ఓకే. సినిమా పేరొద్దు, ప్రొడ్యూసర్ పేరొద్దు. వదిలేయండి. ఆ! వాళ్ళేమో హీరో కో పేరు చెప్పండి పోనీ డైరెక్షన్ సరదాగా. డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చిందండి. ఓకే. కో డైరెక్టర్ ఫోన్ చేసి ఇలాగా లాయర్ క్యారెక్టర్‌ని మీరు చేస్తారా అంటే చేస్తాను. ఎప్పుడు షూటింగ్ ఎప్పుడంటే రేపే షూటింగ్ అండి. లొకేషన్ పెడతాను వచ్చేయండి అన్నారు. ప్రొడక్షన్ వాళ్ళు ఎవరినైనా మాట్లాడమనండి ఒకసారి అంటే చెప్తానండి అన్నారు. ప్రొడక్షన్ వాళ్ళు ఎవరి నుంచి కాల్ రాలేదు. ఈయనేమో లొకేషన్ పెట్టేశారు. నాకు టైం ఇచ్చారండి. నేను సీరియస్గా కార్ వేసుకుని లొకేషన్కి వెళ్ళిపోయాను మార్నింగ్. రాగానే వచ్చారా అన్నారు, కూర్చోమన్నారు, అయింది. ప్రొడక్షన్ మేనేజర్ అంటే అక్కడెక్కడ ఉన్నాడండి, బిజీగా ఉన్నాడు, వస్తాడులేండి ఏదో టైంలో మీ దగ్గరికి అన్నారు. ఈలోపు షార్ట్ రెడీ అయింది, రెడీ పండి షార్ట్ రెడీ చేస్తారు, ఎంటర్ చేస్తారు ఓకే. షార్ట్లో. ఓకే. సీన్ తీశారండి. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఒకరోజేనండి మీది క్యారెక్టర్ ఇది అని చెప్పారు క్లియర్గా. నేను దానికి ఓకే అనుకుని వెళ్ళాను. అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఈయన ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు నేను బడ్జెట్ అది అంటే మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు అన్నారు. అప్పటికి సగం అంటే ఒక సీన్ కంప్లీట్ అయిపోయిందండి, కంప్లీట్ ఇంకో అయిపోయి సీన్ లంచ్‌లో చెయ్యాలండి. ఉన్నారు. ఓకే. హ్మ్. అంటే నేను ఇలా అని చెప్పానండి నా బడ్జెట్. చెప్తే నేను ప్రొడ్యూసర్ గారికి చెప్తానండి అంటే ప్రొడ్యూసర్కి చెప్తారు. సరే అంటే ఇక నాకు డిస్కషన్ ఏం చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అప్రూవ్డ్, లేదంటే మహా అయితే ఒక 1000-2000 అయితే ఒక నెగోషియబుల్. 5000 ఓకే. తగ్గిస్తారు అనుకున్నాను. హ్మ్. అయిపోయింది. మధ్యాహ్నం షూట్ చేశారండి. షూట్ చేసిన తర్వాత కంప్లీట్ అవ్వలేదు వాళ్ళకి సీన్. అవ్వకపోతే రేపు షూట్ ఉందండి నేను. ఏమంటే నేను ఒక రోజు అంటే వచ్చాను, నేను క్లియర్గా చెప్పాను నాకు రేపు లేదు, రేపు వేరే మూవీకి కమిట్ అయి ఉన్నాను. అలా అవుతుందండి అంటే కాదండి, నేను క్లియర్గా ముందు చెప్తాను ఓకే అంటేనే వచ్చాను నేను అంటే అలా కుదురుతుంది అన్నారు మేనేజర్. వాళ్ళతో మాట్లాడిన మీరు అది అంటే నేను చెప్పాను అది మధ్యాహ్నం నుంచి షూట్ అండి, మీరు నాకు 12 కల్లా క్లోజ్ చేసి పంపిస్తానంటే రేపు మార్నింగ్ వస్తాను నేను, నాకు ప్రాబ్లం కాదు రావడానికి, మరి నాకు 12 పంపించేయాలి అన్న. పంపించేద్దామండి, ప్రాబ్లం ఏం లేదన్న. కో డైరెక్టర్కి చెప్పానండి, ప్రొడక్షన్ మేనేజర్కి చెప్పాను, ఇద్దరు కూడా పంపించేద్దాం అన్నారు. మర్నాడు మళ్ళీ షూటింగ్కి వెళ్ళానండి. 12, 1 గంట, 2 నడుస్తుంది కార్యక్రమం. నేనేమో మళ్ళీ 2 సార్లు 3 సార్లు ఏమండి నేను వెళ్ళాలి, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అటు నుంచి, అది చాలా అసహ్యంగా ఉంటుంది అని అంటే లేదండి ఇదిగా అయిపోతుంది పంపించేస్తాను అని సాయంత్రం 5:30కి వదిలేదండి. నాకు ఈ లోపు తెక్కొచ్చేసి నేను ఫ్రస్ట్రేట్ అంత ఈజీగా అవ్వను, నాకు చాలా కోపం వచ్చి కొంచెం ఇరిటేట్ అయ్యాను ఒకళ్ళిద్దరి మీద. ఏంటిది అంటే అయిపోయింది. తర్వాత 1 వీక్ ఎవరి నుంచి చప్పుడు లేదు. 10 days అయింది. 15 days తర్వాత నేను మేనేజర్కి ఫోన్ చేసి ఏమంటే నా రెమ్యునరేషన్ సంగతి 2 రోజులు పేమెంట్ రావాలి అంటే ప్రొడ్యూసర్ గారికి చెప్తానండి అంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా 4 సార్లు 5 సార్లు అంటే నేను వెంటనే చేయనండి. 4-5 రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తాను. రోజు బర్తడం బాగోదని ఉంటాను నేను. చేస్తే ప్రొడ్యూసర్ గారు చెప్తానండి, ఏదో 4 సార్లు అయింది, ఇంకో నెల నడిచిపోతాను, సగం ఆల్మోస్ట్ 1.5 month పైన అయిపోయింది. ఏమన్నా మీరు ప్రొడ్యూసర్ గారికి చెప్తారా, లేకపోతే ఆయన నెంబర్ నాకు ఇస్తే నన్ను ఆయనతో మాట్లాడుకోమంటారా అని అడిగాను. నెంబర్ ఇచ్చాడు. ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి పలానా అండి, పలానా క్యారెక్టర్ చేశాను అది అంటే మేము అది మీరు ఫ్రీగా చేశారనుకున్నామండి. నేను షాక్. ఫ్రీగా చేయడం ఏంటండి, ఆర్టిస్ట్ ఎవరన్నా ఫ్రీగా చేస్తారా అంటే మిమ్మల్ని ఆయన ఎవరు రిఫర్ చేశారు, ఆయన రిఫర్ చేశారు కాబట్టి ఫ్రీ అనుకున్నాను నేను. అంటే ఫ్రీ అనుకున్నట్టు నాతో అప్పుడు మాట్లాడాలి కదండి, ఇది ఫ్రీ అని చెప్తేనే కదా. నేను మధ్యాహ్నం ఆ ముందు రోజు నేను ఫస్ట్ డే చెప్పాను క్లియర్గా నా రెమ్యునరేషన్ ఇది అంటే మీకు చెప్తా అన్నాడు ఆయన మేనేజర్. అంటే ఏమోనండి నాకు తెలియదు, అడుగుతాను ఉండండి మేనేజర్ని అన్నాడు.
ఆ తర్వాత ఏమో మేనేజర్ అబ్బాయి నాకు మీరు ఎప్పుడు చెప్పారండి అని దబాయించాడు ఆయన. ఇంకేం చెప్తాను, అదేంటంటే అలా అలా కుదురుతుంది, నేనైతే ఫ్రీగా చేయను, సమస్య లేదు, పైగా ఒకరోజు కూడా కాదు 2 రోజులు ఇది యాక్టివిటీ అది అంటే. ఒక 1 వీక్ తర్వాత నాకు ఫోన్ చేశాడండి ప్రొడక్షన్ మేనేజర్ చేసి, మీ చెక్ రెడీ ఉందండి తీసుకెళ్ళినానండి. ఎంతకు ఉందండి అని అడిగాను. 10,000 రాశారండి అన్నారు. ఓకే, 2 రోజులకి కలిపి 10,000 చెక్ రాశారంటే నా రెమ్యూనరేషన్ కాదండి, నేను చెప్పిన ఫిగర్ ఏంటి, మీరు రాసింది ఏంటి, నాకు కన్వీన్స్ ఇస్తున్నారా అసిస్టెంట్ బేటాను అని అడిగాను నేను. అది కూడా ఇవ్వలేదు. ఆ 10,000 కూడా ఇవ్వలేదు. కన్వీన్స్ అసిస్టెంట్ బేటా కూడా ఇవ్వలేదండి ఆ షూటింగ్ 2 రోజులు. కనీసం ఇప్పుడు నేను ఫ్రీ అనుకుంటే వాళ్ళకైనా ఇవ్వాలి కదండి, నా కన్వీన్స్ ఇవ్వాలి, నా అసిస్టెంట్ బేటా ఇవ్వాలి కదా, అసిస్టెంట్కి ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. ఈ 10,000 దానికి ఇస్తున్నారా అని అడిగాను నేను. అంటే అంత ఉండదులేండి అది 2 కలిపి. కానీ నేను అలా అడిగితే అలా అవుతుందండి, అదేం లేవు 10,000 అంటే మీ దగ్గరే పెట్టుకోండి, నాకు అవసరం లేదు పేమెంట్ అని చెప్పారు. అన్నాక కూడా మళ్ళీ 15 రోజులు నడిచిందండి. 10-15 రోజులు నడిచి డబ్బింగ్ పిలిచారండి. మళ్ళీ పేమెంట్ ఇవ్వకపోయినా నేను వెళ్ళి డబ్బింగ్ చెప్పించానండి. డబ్బింగ్ చెప్పిన తర్వాత మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు ఫోన్ చేసి ప్రొడక్షన్ మేనేజర్ ఇంక నేను వదిలేసాను, ఆ పేమెంట్ ఇంక రాదని నాకు అర్థం. ఆ 10,000 అయితే నేను తెలుసుకోలేదు. ఫోన్ చేసి 20,000కి చెక్ రాశారండి, వచ్చి తీసుకెళ్ళమన్నారు. ఇంకా అర్థమైంది ఎందుకంటే రాదు వీళ్ళ దగ్గర. అసిస్టెంట్కి ఫోన్ చేసి వెళ్ళి తెచ్చుకున్నాను అన్న అంటే వెళ్తే మళ్ళీ అందులో TDS డిడక్ట్ చేస్తే నేను సార్ ఆ క్యాషియర్కి అని ఫోను, ఏం బాబు ఇప్పటికే నాకు నా రెమ్యునరేషన్లో ఇది 1/4 ఇస్తున్నారు మీరు, మళ్ళీ ఇందులో TDS ఏంటి అంటే మా కంపెనీ పాలసీ ఏదండి. ఓకే, థ్యాంక్స్ అని చెప్పి తీసుకుని వచ్చాను. ఎలా ఉంటాయండి పేమెంట్, కనీసం అది పేమెంట్ అయినా వచ్చింది, అసలు రానివి చాలా ఉంటాయి. అంటే ఈ ప్రాక్టీస్ ఎందుకు చేస్తారు అన్నది నాకు అర్థం. ఇప్పుడు ప్రొడ్యూసర్ బాగుండాలని ఆర్టిస్టులు కోరుకోవాలంటారు, మరి ఆర్టిస్టులు బాగుండాలని ప్రొడ్యూసర్ కూడా అనుకోద్దండి. 2 మ్యూచువల్ కదండి ఇది. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ బాగుంటేనే అందరం బాగుంటాం. మీరే బాగుండాలి నేను బాగుండకూడదని మీరు అనుకుంటే, మీరు నేనే బాగుండాలి మీరు బాగుండకూడదని నేను కూడా అనుకునే అవకాశం ఉంది కదా ఈక్వల్గా. అది ఎందుకు ఆలోచించరు మీరు అన్నది నా పాయింట్ ఇవాళకి. అది లేదండి చాలా మంది దగ్గర. ఇంతవరకు ఓకే సార్, కానీ మంచి సినిమాలు చేశాము, మంచి క్యారెక్టర్ లెంతీ రోల్ ఒకటి ప్లే చేశాము అని అనుకున్న తర్వాత ఆ సీన్స్ ఎడిటింగ్లో పోవటము అందరికీ అసలు కంప్లీట్ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఈవెన్ హీరోస్ కూడా ఉంటుంది. అసలు ఎడిటింగ్ లో కొంత పోవటం ఓకే, అసలు మొత్తానికే తీసేయటం అలా ఏమైనా ఫేస్ చేశారా? అది అయ్యాయండి, అవి కూడా అయ్యాయి. నాకేంటంటే ఈవెన్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో పెద్దవాళ్ళందరికీ కూడా జరిగింది, చాలా మంది జరిగింది. ఈవెన్ రావు రమేష్ లాంటి వాళ్ళు అంత స్థాయి వాళ్ళకి కూడా, ఆయన లాంటి వాడికి కూడా క్యారెక్టర్ మొత్తం లేచిపోయిన సినిమాలు ఉన్నాయండి, ఉంటాయి. అవి ఏం చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు ఇప్పుడు దాసనారాయణరావు గారు, విసు గారు వీళ్ళందరూ చేసిన రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్. ఈవెన్ ఈవి సత్యనారాయణ గారు వీళ్ళ సినిమాలన్నింటిలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉండేది, హీరోతో ఇంచుమించుగా సమానంగా. అంటే పూర్తిగా అంత కాకపోయినా ఒక రెస్పెక్ట్, ఒక క్యారెక్టర్ పరంగా, స్టోరీ పరంగా క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఉండేది. ఇవాళ ఏమైందంటే కంప్లీట్ హీరో సెంట్రిక్ అండి, నాట్ ఈవెన్ హీరోయిన్. తనకి కూడా ఏముండదండి. లేడీ ఓరియంటెడ్ మూవీ అయితేనే ఆవిడకి ఇంపార్టెన్స్, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఓరియంటెడ్ సినిమాలు లేవు. మమ్మల్ని మెయిన్ క్యారెక్టర్ కింద పెట్టి తీసిన సినిమాలు లేవు. దానికి ఒకవేళ తీసిన ఏమంటారు, హీరో కింద క్యారెక్టర్ చేయడం మానేసి రిటైర్మెంట్ తీసుకున్న హీరోల్ని పిలిచి తీసుకుని వాళ్ళకి ఇస్తున్నారండి ఆ క్యారెక్టర్లు. ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళు పనికిరారా. ఈ సెట్లో సార్ మీరు మోస్ట్ ఆఫ్ ది టైం పేషెన్స్తోనే ఉంటారు. ఎక్కడైనా ఇంకా పేషెన్స్ లూజ్ అవ్వటం, బాగా కోపం తెప్పించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, ఎవరికైనా జరుగుతుంది అది. ఒక సెట్లో నాకు నేను ఇంక పూర్తిగా సహనం కోల్పోయిందంటే, కొంచెం అసహనం చూపించింది 2-3 సార్లు జరిగింది. పూర్తిగా సహనం కోల్పోయి నేను లిటరల్గా నన్ను నేను మర్చిపోయి తిట్టింది ఒకే ఒక సినిమా ఉందండి. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, కానీ చెప్పాను నేను యాక్చువల్గా బాంబేలో ఒక యాడ్ షూట్కి వెళ్ళాలి. నేను మార్నింగ్ వెళ్ళగానే డైరెక్టర్కి
ప్రొడ్యూసర్కి అందరికీ టీం అందరికీ ప్రొడక్షన్ మేనేజర్తో సహా అందరికీ చెప్పాను. సాయంత్రం నాకు 7:30కి ఫ్లైట్, నాకు 5 పంపించండి. ఇక్కడి నుంచి తిన్నగా ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి నేను సామాన్లు తెచ్చుకుని వచ్చానని చెప్పాను క్లియర్గా. సరే 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 6 అయింది, 6:30 అయింది. ఏ మూవీ సార్ అది? ఇంకా కూర్చుని నా సీన్ అప్పుడు కూర్చుని ఒక్కొక్కటి లైట్ ఇక్కడ పెడదామా, ఇలా పెడదామా, ఈ కారు దుమ్ము వచ్చేసింది, కొంచెం తొడవండి అని నెమ్మదిగా కూర్చుని నెమ్మదిగా చాలా నెమ్మదిగా కావాలని చేస్తున్నారు. నాకు అర్థమైపోతుంది. ఇలా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఒక్కలేదు ఇచ్చిన కొడుకులా కనబడుతున్నాను. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? అంటే మర్యాదగా సాఫ్ట్గా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేసినా పడతాడని లెక్క వేసుకుంటున్నారా మీరు? నడు పోదాం అని చెప్పి కారెక్కి వచ్చాను. అందుకే నాకు ఫ్లైట్ టైం అయిపోతుందండి. అక్కడ మళ్ళీ 1 అవర్ ముందు వెళ్ళి చెక్ ఇన్ చేయకపోతే వాడు రాని అది ఆల్రెడీ అప్పటికి నేను 7 days 8 days పైన కమిట్ అయిన సినిమా అండి, చేసిన సినిమా అది. ఆ సీన్ అండి అంతే అని చెప్పి నేను బయలుదేరి వస్తే ప్రొడక్షన్ మేనేజర్ సగం దూరం వెళ్ళిన తర్వాత కాల్ చేసి, మీరు రేపు టికెట్ కొనుక్కోవచ్చు కదండి. మేము కొనిస్తూ ఉంటలేదండి. మీరు రేపు టికెట్ కొనుక్కోవచ్చు కదండి అంటే, మీరు కొనిస్తారా అన్నాను. అలా కాదండి అన్నాడు. అని వచ్చేయచ్చు కదండి, రండి వెనక్కి వచ్చేయండి రేపు వెళ్దిరిగానే అన్నాడు. లేదండి, అది ఇందాక మీరు మాట్లాడుంటే ఫస్ట్లో మర్యాద ఉండేది కనీసం, ఇప్పుడు ఇంక సమస్య లేదు అని చెప్పి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వెళ్ళి బాంబే వెళ్ళి బిగ్ బాస్కెట్ యాడ్ అన్న అది చేసి వచ్చాను అనమాట. తర్వాత మళ్ళీ సినిమా కంటిన్యూ చేసి మొత్తం 15 రోజులు చేశాను ఆ మూవీలో. చేసి ఫినిష్ చేశాను. ఇప్పుడు రిలీజ్ రెడీ అవుతుంది. బూట్ కట్ బాలరాజు అండి. ఎవరండి హీరో? ఎవరు? సోహైల్. ఓహో మన సోహైల్. ఓకే. సోహైల్ జోకులు వేస్తుండేవాడు సెట్లో. అప్పాజీ గారు మీరు నెక్స్ట్ ఇయర్ కాల్ షీట్లు అన్నీ కొంచెం ఫ్రీ చేసి పెట్టుకోండి, మంది ఈ సినిమా ఇంకా 24 దాకా అంటే అంత స్లోగా చేస్తున్నారు అన్నట్టుగా సటైర్లు వేసేవాడుతాను. తర్వాత 2 కూడా తీద్దాం పార్ట్ 2 అని ఇలాగే అనమాట. చాలా సరదాగా ఉంటాడు బాబు, చాలా మంచి కుర్రాడు, చాలా సరదాగా ఉంటాడు, మంచి యాక్టర్, ప్యాషన్ ఉంది, బాగా కష్టపడతాడు, మంచి సరదాగా ఉంటాడు.